హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మా టిఫిన్ ఏంటంటే జొన్నల దోశ. 2-3 రకాలుగా ఉపయోగించుకోవచ్చు. దీన్ని ఇడ్లీలాగా వేసుకోవచ్చు, కొంచెం ఇడ్లీ రవ్వ వేసుకోవాలి గుప్పెడంతా, ఎందుకంటే ఇడ్లీ గుల్లగా రావాలంటే చాలా బాగుంటుంది ఇడ్లీ. ఇంకో దోశలకైతే చిక్కుడుగా టమాటా కర్రీ అయితే వండిన నేను. ఇది రైస్లోకి పనికొస్తుంది, దీంట్లోకి పనికొస్తుంది. ప్రత్యేకంగా నేను చట్నీలు అయితే ఏం చేయను, ఎక్కువ శాతం ఎక్కువ కూరగాయలే వాడతాను నేను చట్నీలకు కూడా. ఎందుకంటే పల్లీలు వాడితే మనం వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే అది మైనస్ అవుతుంది. పల్లీలు వాడితే మనం ఎక్కువ పల్లీలు వాడటం వల్ల ఏంటంటే వెయిట్ ఎక్కువ పెరుగుతాం అన్నట్టు. అందువల్ల అట్లా కాకుండా వెజిటేబుల్స్ ఎక్కువ వాడుకోవాలి. ఇగో జొన్నలు 12-13 గంటలు నానబెట్టి, మినపప్పు జొన్నలు నానబెట్టి, దాంట్లో నానబెట్టేటప్పుడే కొన్ని రైస్ వేయాలి. వేసిన తర్వాత రుబ్బేటప్పుడు గింతంత అన్నమును కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. వేసుకొని అట్లా పెడితే ఇంకో దోశ చూడండి ఎంత బాగా వస్తుందో. ఉప్పు వేస్తే మంచిగా పొంగుద్ది పిండి. ఇట్లా తీయగానే వస్తాయి. వాటర్ జల్లి మనం ఆయిల్ వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇంకా దోశలు అయితే చేసిన. ఆరోగ్యానికి చాలా మంచిది. ఎక్కువ రైస్ అనేది ఎక్కువ తీసుకోవద్దు, ఎందుకంటే ఇప్పుడు రోగాలు ఎట్లా వస్తున్నాయి, ఎప్పుడు ఎవరికి ఏం రోగం వస్తుందో కూడా అర్థం కావట్లేదు. ముందు జాగ్రత్తగా మనం ఇట్లా వాడటం వల్ల మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది. బాయ్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి.